హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఎర్లీ మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సరదాగా ఈ వీడియో షూట్ చేశానండి. మంచు, చెట్లు చాలా అందంగా అనిపించింది. సరే ఈ క్లిప్పింగ్ మన వాళ్ళకి కూడా చూయిద్దామనిపించింది. చెట్లయితే ఎంత బావుంటాయో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఫుల్ మంచు ఉందండి. కొంచెం దూరంలో అయితే ఏం కనిపించట్లేదు. అంత మంచుంది. అప్పటికి 7 అయింది. అయినా కూడా మంచు ఏమాత్రం తగ్గలేదు. ఇవన్నీ కూడా ఒంటి రెక్క మందారము. హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవటానికి కానీ, హెయిర్ ప్యాక్‌కి కానీ చాలా మంచిది మనకి. ఒంటి రెక్క మందారం ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది. ముద్ద మందారంతో పోలిస్తే ఒంటి రెక్క మందారం మంచిది హెయిర్‌కి. అసలు రెడ్‌గా చెట్టు నిండా పూలు ఎంత బావుంటాయో అండి. పూజకు సరిపడా కొనుక్కునే పని లేదు ఇంకా. అన్నీ సరిపోతాయి అమ్మకి. ఇవి వచ్చేసి అరటి చెట్లు. నెక్స్ట్ ఇక్కడ జామ చెట్టు, తైవాన్ జామ అది. చిన్న చెట్టుకి కాయలొస్తాయండి. చాలా స్వీట్‌గా ఉంటాయి. ఆల్రెడీ పిందెలున్నాయి దానికి మళ్ళీ. తర్వాత ఇక్కడే మనకి తమలపాకు కూడా ఉంటుంది. తమలపాకు అంతా ఇలా కింద నేలకు వదిలేసిందమ్మ. కొంచెం బాగా పెరిగిన తర్వాత పైకి కట్టొచ్చనేసి కొమ్మలయి పెరిగిన తర్వాత చక్కగా వచ్చేసింది మొత్తం గూడా. పాతింటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా చాలా బావుండేది తమలపాకు చెట్టు. తర్వాత ఇది గోరింటాకు. ఈ మందారం వచ్చేసి వైట్ కలర్ మందారము. చూసారుగా అరటి పువ్వు. దానికి గెలొస్తుందండి. ఇది వచ్చేసి కూర అరటి. పక్కనున్నది నార్మల్‌గా తినే అరటి. అరటి చెట్టు కింద కృష్ణ తులసి అనమాట. చాలా బావుంది కదా! సినిమాటిక్‌గా భలే ఉంది. తర్వాత ఇక్కడ పక్కన జమ్మి చెట్టు ఉంటుంది. అమ్మ డైలీ పూజ చేస్తారు. అమ్మ వాళ్ళ ఇంటి పెరట వాళ్ళు జమ్మి చెట్టుకి పూజ చేస్తే మంచిదని అక్కడ జమ్మి చెట్టు పడింది. దానంతట అదే. కానీ అమ్మ ఇంక ఎవరిని పట్టుకోనివ్వదు. కొట్టేయనివ్వకుండా అది అట్లా కాపాడుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అన్ని చామంతి పూలు, చిట్టి చామంతి, తర్వాత నార్మల్ చామంతి, గులాబీ పూలు అవి కూడా ఉన్నాయి. చూపిస్తాను ఒకసారి మీకు. ఇవి వచ్చేసి గులాబీ చెట్లు, చామంతి చెట్లు, మనీ ప్లాంట్, శంకు పూలు చాలా బాగున్నాయి కదా!